అందరికీ నమస్కారం. పేరు పేరు నా పేరు అందరికీ ప్రత్యేకంగా వాళ్ళ మాటలన్నీ విన్న తర్వాత నేను మాట్లాడండి. అయితే డాక్టర్ మొహమ్మద్ మునీర్ అహ్మద్ షరీఫ్ గారు చేస్తున్న ఈ సేవల గురించి అందరూ చెప్పింది విన్న తర్వాత ఈరోజు నుంచి ఆయన పేరు మార్చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మీ అందరూ ఎగ్రీ అవ్వాలి దీనికి. ఇక ముందు ఆయనకి ఇంత పెద్ద పేరుతో పిలవకుండా జనయత్రి మునీర్ గారు అని పిలవడం మొదలైంది. అంతకన్నా పెద్ద పేరు ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే జనయత్రి అంటే జనంతో నడిచేవాడు. జనంతో నడిచే ప్రతి ఒక్కడు, జనం కోసం నడిచే ప్రతి ఒక్కడు ఆయన చూసి ఇన్స్పైర్ అవ్వాలి. ఆయన ఎలా అయితే ఆ పిలుపుతోటి ముందుకు వెళ్తున్నారో, తన సంస్థ పేరుని పిలుపులాగా తీసుకుని ముందుకు వెళ్తారో, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎంతోమంది మునీర్ గారు బయటికి రావాలి అని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే కొన్ని నాకు తెలిసిన కొన్ని అనుభవాలు చెప్తాను. ఒక అతను ఇలాగా నేను అలా రోడ్ మీద వెళ్తూ హైవేలు ఎలా వెళ్తుంటే ఇక్కడ 150 acres ఉందండి ల్యాండ్, అది మందే అని. నేను అడిగా ఏం చేస్తారు సార్ ఈ ల్యాండ్? మంది సార్ కొన్నాం మంది, ఈ పేపర్లో చూసుకోవడానికి తప్ప అది ఏ రకంగా కూడా మీకు ఉపయోగపడదు మీకు తెలుసా అని అడిగి. అంటే పేపర్లో ఇది నాది అని చెప్పుకోవడానికి పేపర్లో చూసుకోవడానికి తప్ప ఆ 150 acres ఏమి చేయడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏమి చేయడు. ఆయన చనిపోతే బహుశా అక్కడ కనుక ఆయన సమాధి కడితే ఒక 6 అడుగులు సమాధి అవసరం, కానీ 150 అడుగులు అవసరం, 150 ఎకరాలు అవసరం. కానీ చాలామంది ఈ మిత్తో బతుకుతున్నారు. ఏది అంటే మిత్ అంటే ఇలాంటి ఒక అబద్ధంలో బతుకుతున్నారు. ఇది నాది అని వెళ్ళిన తర్వాత మన పిల్లలే మామూలుగా మీరు ఏదైతే ఆస్తి మీ పిల్లల కోసం గడిస్తారో, కష్టపడి మీరు భోజనాలు మానేసి నిద్రలు మానేసి చేసి గడిస్తారో, మీరు చనిపోయాక మీ పిల్లలు వాళ్ళు కొట్టుకొని వాళ్ళు మాటలు లేకుండా వాళ్ళు కోర్టులు చుట్టూ తిరిగి మీ వల్ల వాళ్ళ లైఫ్ రూయిన్ అయిపోతుంది. ఇది మీరు ఎంతమంది రియలైజ్ అయ్యారు? అయినా మీరు మా పిల్లల కోసం మేము ఇది చేసి అలా చేసి అనుకోవాలి. వద్దండి. మీ పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వాళ్ళకి కావాల్సిన స్ట్రెంత్ ఇవ్వండి. పేరెంట్స్గా మీరు చేయాల్సింది అది. అంతేగాని నా ఆస్తులు వాళ్ళ బతికేంత అసమర్థుడిగా నేను నా కొడుకుని పెంచుతాను, నా పిల్లల్ని పెంచుతాను అనుకుంటే మాత్రం మీ అంత దౌర్భాగ్యమైన తల్లిదండ్రులకి ఎక్కడ ఉంది. అందుకు దయచేసి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు మీ లైఫ్లో మీరు కష్టపడి ఏదైతే గడిస్తారో, మీకు ఒక ఇల్లు, మీరు తిరగడానికి ఒక వెహికల్, మీరు బతకడానికి నెలకింత అని అమౌంట్, మీ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కోసం అమౌంట్, ఇది తప్ప ఇంకా ఏది కూడా మీది కాదు, మీకు ఉపయోగపడదు. ఇది మీరు ఫస్ట్ రియలైజ్ అవ్వాలి. ఎప్పుడైతే ఏదైతే మనకు ఉపయోగపడదని మీరు అనుకుంటారో అదంతా కనుక మీరు జనం కోసం ఇవ్వడం మొదలు పెడితే మీరు జనం కోసం ఉపయోగపడతారు. ఎంతోమంది జీవితాల కోసం ఉపయోగపడతారు. ఎంతమంది జీవితాల కోసం ఉపయోగపడాలని మీరు అందరూ ప్రయత్నం చేస్తే అంతమంది జనయత్రి మునీర్ గారు పుడతారు. ఎంతమంది పుడితే అంతమంది అవసరాలు తీరుతాయి. అంతమందికి చాలా 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 హెల్ప్ అయిన జీవితాలు మీకు అవుతాయి. మళ్ళీ చెప్తున్నా, మీ పిల్లలకి స్ట్రెంత్ ఇవ్వండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి కావాల్సిన మొత్తం అన్ని రకాలుగా సపోర్ట్ చేయండి. అంతేగాని మీ ఆస్తులు మాత్రం జనం కోసమే ఇవ్వండి. అది మాత్రం నేను చెప్పాలనుకున్నాను. అందుకే వచ్చా ఇంత దూరం. అండ్ ఈ సంస్థతో పాటు అందరూ ఎంతోమంది పనిచేస్తున్నారు, ఎంతోమంది హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. ఇది ఇలాగే ఎన్నో సేవలు చేస్తూ ఇంకా ముందుకు వెళ్తూ 2 రాష్ట్రాలనే కాక దేశం అంతా కూడా ఈ సంస్థ ఎదగాలని, అందుకు మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ, మిరియాలు కూడా ఫస్ట్ టైం వచ్చాను. మీ అందరికీ ఇలా చూస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.